ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేవలం కాపుల్లోనే కాదు, ఒక జనరల్ ఫీలింగ్ రాజకీయంగా విస్మరించబడినటువంటి అన్ని కులాల్లో ఉన్నది. ఒక మూడో ప్రత్యామ్నాయం అవసరం అనేది చాలా గట్టిగా ప్రజలంతా నమ్ముతున్నారు. అన్ని బ్రాహ్మణ, వైశ్య, కాపు, బీసీ అందరూ కలిసి ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఎవరైనా దానికి లీడర్షిప్ తీసుకొని ముందుకు తీసుకుపోగలిగితే తప్పకుండా ప్రజల్లో చాలా ఆదరం ఉంటుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆ రకంగా వస్తాడు అనుకున్న నాయకుడే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి. అందుకనే ఆయనకు అంత పొలిటికల్ స్పేస్ వచ్చింది. ఆయన అది మర్చిపోతున్నాడు. ఆయనకు పొలిటికల్ స్పేస్ రావటానికి కారణం ఏంటంటే ఆయన మూడో ప్రత్యామ్నాయం కింద ప్రజలు భావించారు కాబట్టి ఆయనకు పొలిటికల్ స్పేస్ వచ్చింది. లేకపోతే ఈ స్పేస్ ఆయనకు వచ్చి ఉండేది కాదు.